ఓం గణనాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిస్సిదసాదనం శ్రీమహాగణాధిపతయే నమో నమః. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతీ ధీనామవిత్రియవతు. శ్రీమహాసరస్వత్యై నమో నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు ఏప్రిల్ 24వ తేదీ సోమవారం. ఈరోజు పంచాంగం వివరాలు చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ హేమలంబనామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, కృష్ణపక్షం త్రయోదశి రాత్రి 9:50 వరకు ఉంది. ఉత్తరాభాద్ర నక్షత్రం రాత్రి 10:08 వరకు ఉంది. వర్జ్యం ఉదయం 8:03 నుంచి 9:37 వరకు ఉంది. అమృత ఘడియలు సాయంత్రం 5:26 నుంచి 6:55 వరకు ఉన్నాయి. సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి మధ్యాహ్నం 12:35 సమయం అనుకూలంగా ఉంది. అలాగే రేపటి రోజున సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి మధ్యాహ్నం 2:15 సమయం అనుకూలంగా ఉంది. విజయవాడకు సూర్యోదయం 5:42, సూర్యాస్తమయం 6:13. మరి ఏదైనా సరే అత్యవసర విషయాల్లో నిర్ణయాలు తీసుకోవాలి, ఏదైనా అత్యవసరంగా వ్యాపార సంబంధంగా కానీ ఏదైనా ఇతరత్ర వ్యవహారాలకు కానీ నిర్ణయాలు తీసుకోవాలనుకునే వాళ్ళకి పగలు 11:55 సమయం అనుకూలంగా ఉంది. ఈ రోజున బహుళ త్రయోదశి, సోమవారం, ప్రదోషకాలానికి కలిసి ఉన్నాయి. చాలా విశేషమైన రోజు అండి. ప్రదోషకాలానికి శివారాధన చాలా విశేషంగా చెప్పబడి ఉంది. ఎవరైతే సూర్యాస్తమ సమయం అంటే ఇప్పుడు 6:13 అని చెప్పుకున్నాం, 6:13 దగ్గర నుంచి 8:37 వరకు కూడా ప్రదోషం అంటారు. అలాగే 7:25 వరకు సంధికాలం అంటారు. అలాగే 6:13 నుంచి 8:25 వరకు కూడా ప్రదోషకాలం అంటారు. ఈ ప్రదోషకాలంలో ఎవరైతే శివారాధన చేస్తారో వాళ్ళకి ఆ పరమేశ్వర అనుగ్రహం లభించి అన్ని విధాలా కూడా చాలా సుఖవంతమైన జీవితం, లాభదాయకమైన జీవితం గడిచే అవకాశం ఉంది. ఇది శాస్త్రవచనం. వాళ్ళకి ఐశ్వర్య ప్రాప్తి లభిస్తుందండి. ఐశ్వర్యం అంటే అనుభవించే యోగం కూడా, డబ్బు చక్కగా అనుభవించడం, సంతానం, సౌఖ్యం, అలాగే ఆరోగ్యం, విద్య, చక్కటి కుటుంబం, ఇవన్నీ కూడా ఉండి మంచి జీవితం గడిపే అవకాశం వస్తూ ఉంటుంది. దీనికోసం చెప్పేసి మన వాళ్ళు సూర్యాస్తమ సమయం తర్వాత ప్రదోషకాలంలో శివారాధన చేయని రా అబ్బాయి చెప్తూ ఉంటారు. అదే సమయంలో ప్రదోష సమయానికి నృసింహ ఆవిర్భావం కూడా జరిగింది. నృసింహ ఆవిర్భావం జరిగింది కాబట్టి శివాలయంలోనే మరి అక్కడే కూర్చుని ఈ లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం కూడా పారాయణించుకోవడం ప్రాచీనులు బాగా అనుష్ఠించినటువంటి శాంతి మార్గం. ఇలా చేయడం మూలంగా తప్పనిసరిగా మంచి యోగ్యమైనటువంటి ఫలితాలు వస్తాయి అనేటువంటిది మన వాళ్ళు చెప్పుకుంటూ వచ్చారు. బాగుంది. అయితే ఇవాళే వరాహ జయంతి కూడా. ఆ యొక్క యజ్ఞపురుషుడు వరాహమూర్తిని ఇవాళ ప్రాతకాలంలో ఒకసారి స్తోత్రం పారాయణ చేసుకుని బయటకు వెళ్తే చాలా ఉత్తమంగా ఉంటుంది. మరొక ముఖ్య విషయం ఏంటంటే రేపటి రోజున కృష్ణాంగారక చతుర్దశి. మరి ఇవాళ సోమవారం పరమేశ్వరుడికి ప్రీతి, ప్రదోషకాలం ప్రీతి, ఆ ప్రదోషకాలంలో త్రయోదశి కలిస్తే ప్రీతి. ఇలా 3 రకాలు కూడా కలిసి వచ్చినాయి. వాళ్ళ త్రయోదశి, సోమవారం, అలాగే ప్రదోషకాలం అన్నీ కూడా కలిసి వచ్చినాయి. కాబట్టి వాళ్ళ శివారాధన తప్పనిసరిగా చేయండి. మన తీరాలని కూడా ఆంధ్రదేశం అంతా కూడా చక్కటి శైవ క్షేత్రాలని కూడా ఉన్నటువంటి భూమి ఇక్కడ. 12 జ్యోతిర్లింగాలు, పంచారామాలు ఇలా ఎన్నో ఉన్నాయి మనకు. అంతేకాకుండా ప్రతి ఊర్లోనూ కూడా కొన్ని సిద్ధక్షేత్రాలు ఉన్నాయి. ఈ యొక్క ప్రాంతీయంగా ఉన్నటువంటి పురాణ స్థల గాథలను మనకి తెలుసుకోలేకపోతున్నాం కాబట్టి వాటి గురించి మనం చర్చ చేయలేకపోతున్నాం. కానీ ఎన్నో విశేషాలు ఉన్నాయండి. అలాగే మరి రేపటి రోజున కృష్ణాంగారక చతుర్దశి. కృష్ణాంగారక చతుర్దశికి ఒక ప్రత్యేకమైన వ్రతకల్పం ఉంది. కృష్ణాంగారక చతుర్దశి నాడు యమం భౌమం ప్రపూజయేత్ అని చెప్పి చెప్తూ ఉంటారు శాస్త్రం. దీనికి యముణ్ణి కనుక కుజుని కనుక అర్చిస్తే కృష్ణాంగారక చతుర్దశి నాడు తప్పనిసరిగా మరి సమస్యలన్నీ తొలగిపోతాయని, అలాగే ఆరోగ్య సిద్ధి చేకూరుతుందని, అలాగే ఈ యొక్క సమస్యలు దూరం అవడం కాకుండా ఆరోగ్య సిద్ధి కాకుండా ఇతరత్రా కూడా మంచి జీవనం సాగే అవకాశం ఉందని ఇలాగ చాలా చెప్తూ ఉంటారు. మరి అటువంటి చాలా విశేషమైనటువంటి కృష్ణాంగారక చతుర్దశి నాడు అందరూ కూడా మరి ఆ యొక్క కుజుడిని అర్చిస్తే రుణకారకుడు, కలహకారకుడు, అనారోగ్యకారకుడు అయినటువంటి ఆ యొక్క అంగారకుడు
అనుగ్రహించడం మూలంగా చాలా సమస్యలకి పరిష్కారాలు వచ్చే అవకాశం వస్తుంది. అలాగే మరి ఈ కృష్ణాంగారక చతుర్దశి నాడు మహాశివరాత్రి కూడా వచ్చింది రేపటి రోజున. విశేషంగా ఈ మహాశివరాత్రి కృష్ణాంగారక చతుర్దశి ఇవన్నీ కలిసి వచ్చినాయి కాబట్టి శివారాధన, శివుడికి అభిషేకంగా చేసుకుంటే చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉందండి. మనకు ఈ కృష్ణాంగారక చతుర్దశి వ్రతాన్ని చాలా విశిష్టంగా ఒక గ్రంథ రూపంలో ఈ మధ్యకాలంలోనే వేలమూరి సూర్యనారాయణ గారు అనేటువంటి ఆయన వ్రతం చేసే విధానం మొత్తాన్ని కూడా గ్రంథ రూపంలోకి మరల్చి మనకు అందజేశారు. పుస్తకాల షాపులో దొరుకుతున్నాయి. దాన్ని ఒకసారి చూడండి. చూస్తే ఆ పుస్తకంలో మనకు వ్రతానికి కావాల్సినటువంటి వస్తువులతో సహా కలిపి వ్రత విధానం అంతా కూడా రాసిపెట్టింది. అలాంటి చాలా యోగ్యమైనటువంటి కృష్ణాంగారక చతుర్దశి వ్రతాన్ని కనుక అందరూ పాటిస్తే తద్వారా అందరికీ కూడా సమస్యలు తీరి చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. దీంతో పాటు రేపటి రోజున మహాశివరాత్రి కాబట్టి దానికి కూడా తగినటువంటి ఏర్పాట్లు చేసుకోండి. రేపటి రోజు విశేషాలు ఇవాళే చెప్పడంలో గల ఆంతర్యం ఏంటంటే మరి అవకాశం కుదిరితే కనుక ఇవాళ ఏర్పాట్లు చేసుకుంటారు. రేపటి రోజున అప్పటికప్పుడు ఏర్పాట్లు చేసుకోవడం కష్టం కదండి. అందుకోసం ముందుగానే ఏర్పాటు చేసుకుంటారనే ఉద్దేశంతో మీకు తెలియజేస్తున్నాం. ఇక ఈ రోజున గ్రహచారం చూస్తే చంద్రుడు శుక్రుడితో కలిసి మీనంలో ఉన్నారు, రవిబుధులు మేషంలో ఉన్నారు, కుజుడు వృషభంలో ఉన్నారు, రాహువు సింహంలో, గురువు మరి కన్యలో, శని ధనస్సులో, కేతువు కుంభంలో ఉన్నారు. మేషరాశి ఈ మేషరాశి వాళ్ళకి ఈ రోజున ప్రతి పని కూడా చాలా చక్కగా సానుకూలంగా నడిచిపోతూ ఉంటుంది. అదే రీతిగా పక్కనే అవాంతరాల అడ్డంకులు కూడా వస్తూ ఉంటాయి. వాహనాలు నడిపే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పనిముట్ల వాడకంలో జాగ్రత్తగా ఉండాలి. గాయాలు అయ్యే అవకాశం వస్తుంది. జ్వర బాధ ఇబ్బంది పెట్టే అవకాశం వస్తుంది. శరీరం తెలియకుండానే ఏదైనా సరే కొంచెం అనారోగ్యానికి దగ్గరయ్యే అవకాశం వస్తుంది. అలాగే ఉద్యోగ విషయంలో మరి వ్యాపార విషయంలో ఈ మేషరాశి వాళ్ళు కొన్ని ఇబ్బందులకు దగ్గరయ్యే అవకాశం వస్తుంది. నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాల్లో ఈ రోజున అనుకూలమైన స్థితి లేదు. అలాగే షేర్ వ్యాపారాలు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇవాళే కాదు ఈ రాబోయే వారం రోజులు కూడా షేర్ వ్యాపారాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి అవకాశాన్ని పురస్కరించుకుని రోజు కూడా సూర్యాస్తమ సమయంలో శివాలయంలో 11 ప్రదక్షిణాలు చేసి లక్ష్మీ నృసింహకరావలంబ స్తోత్రం పారాయణ చేసుకోవడం మంచిది. విద్యార్థులకు, రైతులకు అనుకూలమైన వాతావరణం చాలా తక్కువగా ఉంది. వృషభ రాశి ఈ రోజున వృషభ రాశి వాళ్ళకి చాలా ఆనందంగా కాలక్షేపం చేసేటువంటి లక్షణాలు ఉంటాయండి. శని సంచారం బాగుండలేదు, రవి బుధులు బాగాలేదు, కుజుడు బాగాలేదు, రాహు బాగాలేదు. కానీ చంద్ర, శుక్ర, గురువులు ముగ్గురే చాలా బలవంతంగా, చాలా బలంగా సంచారం చేస్తూ సమస్యలను పరిష్కరిస్తూ ఈ రోజున ప్రశాంతంగా జీవనం చేయడానికి ఉపయోగపడేట్టుగా ఉన్నారు. అందువలన ఈ మేషరాశి వాళ్ళు ఈ రోజున ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా ప్రశాంతంగా, చాలా చక్కగా కాలక్షేపం చేస్తారని చెప్పుకోవచ్చు. ఆరోగ్యంలో, ఆర్థిక విషయాల్లో ప్రత్యేక జాగ్రత్తలు పాటిస్తారు కూడా. తద్వారా సమస్యలు లేనటువంటి జీవితానికి ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో చాలా జాగ్రత్తలు పాటిస్తే మీకు చాలా సమస్యలకు పరిష్కారం లభించే అవకాశం ఉంది. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మీరు తీసుకున్న జాగ్రత్తలు బట్టి మీకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. మిథున రాశి సప్తమ శని, వ్యయ కుజుడు కొంచెం ఇబ్బందికరమైన గ్రహాలే. ప్రాతకాలంలో అవకాశం ఉంటే కనుక స్నానం చేసిన వెంటనే ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి స్వామివారికి 11 ప్రదక్షిణాలు చేసి తర్వాత మీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టండి. ఈ రోజున దైనందిన కార్యక్రమాలు బాగుంటాయి, కుటుంబ వ్యవహారాలు బాగుంటాయి, కుటుంబ సభ్యుల యొక్క ప్రోత్సాహం బాగుంటుంది, శుభకార్య ప్రయత్నాల నిమిత్తంగా మీరు చేసే పనులు చాలా గొప్పగా ఉంటాయి. బంధుమిత్రుల యొక్క రాకపోకలు, వాళ్ళతో చర్చలు, భవిష్యత్ ప్రణాళికల గురించి చర్చలు ఇవన్నీ కూడా అనుకూలించేవే. అయితే దీంతోనే భాగంగా పక్కనే మరి ఈ వ్యయకుజుడు సప్తమ శని మూలంగా పనులు కొంచెం ఇబ్బందికరంగా కూడా మారుతూ ఉంటాయి. తెలియకుండా ఉన్నటువంటి కలహాలు వస్తూ ఉంటాయి. డబ్బు ఖర్చు మీ పరిధి దాటి ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రాణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ రోజున ఎంత జాగ్రత్త పాటిస్తూ ముందుకు వెళ్తే అన్ని లాభాలు వచ్చే అవకాశం ఉంది. రవి, బుధ, శుక్ర, చంద్ర మరి గురువుల యొక్క సంచారం 5 గ్రహాలు కాకుండా రాహు కూడా తాత్కాలికంగా అనుకూలిస్తారు. 6 గ్రహాల బలం ఉంది. కానీ ఎంత అనుకూలం ఉన్నా అంత సమస్యలు తీసుకురాగల సమర్థులు శని కుజులు. కాబట్టి కొంచెం జాగ్రత్తలు పాటిస్తూ సంచారం చేస్తే కనుక ఈ రోజున చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. విదేశీ నివాస ప్రాణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో సత్ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. మిత భాషణ, ఓర్పు, నేర్పు చాలా అవసరం. కర్కాటక రాశి
దైనందిన కార్యక్రమాలు బాగుంటాయి, పుణ్యకార్యాలు చేస్తారు, శుభకార్యాలు చేస్తారు, ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి, కుటుంబ విషయాలు బాగుంటాయి, విదేశీ నివాస ప్రయత్నాలు బాగుంటాయి, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు బాగుంటాయి, కోర్టు వ్యవహారాలు బాగుంటాయి, రుణ వ్యవహారాలు బాగుంటాయి, ఎక్కడ ఇబ్బంది లేనటువంటి జీవితం గడుపుతారు. అందరితోనూ కూడా చాలా చక్కటి ఫలితాలు తీసుకునే అవకాశం వస్తుంది. మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రవర్తిస్తూ ఉంటారు. తద్వారా సుఖశాంతులు పొందుతూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. చాలా విజయవంతమైన జీవితం, చాలా లాభదాయకమైన జీవితం గడిపే అవకాశం వస్తుంది. సింహరాశి. ఒత్తిడి బాగా ఉంటుంది. నేను ఈ పని చేయగలనా, ప్రారంభం చేద్దామా వద్దా, చేస్తే ఇబ్బంది వస్తుందేమో, చేయకపోతే నష్టం వస్తుందేమో, ఇలాంటి అక్కర్లేని ఆలోచనలతో ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా సరిగా సాగే అవకాశం లేదు. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో మంచి ఫలితాలు వచ్చే అవకాశం లేదు. మీ యొక్క ప్రతి ప్రస్తావనలోనూ కలహాలు వచ్చే అవకాశం ఉంది. ప్రతి ప్రస్తావనలోనూ చికాకులు వచ్చే అవకాశం ఉంది. అనుకూలమైన స్థితి లేదని చెప్పాలి. వాళ్ళ నవగ్రహ పూజ చేసుకుని బయటకు వెళ్ళడానికి తద్వారా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఎవరితోనూ అతిగా మాట్లాడద్దు. మీ పనులు మీరు స్వయంగా చేసుకోండి. మీ ఉద్యోగ విషయాల్లో, వ్యాపార విషయాల్లో కూడా ఇతరుల ప్రమేయానికి వాళ్ళు కట్ చేయడం చాలా అవసరం. అష్టమ శుక్ర చంద్రులు కదా, నమ్మకంగా స్నేహితుల ద్వారా మోసపోయే అవకాశం ఉంది. అలాగే ప్రతి పని మీరు స్వయంగా చూసుకోండి. ఆర్థిక లావాదేవీలు మీరు సరిగ్గా చూసుకోండి. పనులన్నీ కూడా సరిగ్గా జరుగుతున్నాయో లేదో స్వయంగా పర్యవేక్షించుకోండి. తద్వారా మీకు సమస్యలన్నీ కూడా దొరికే అవకాశం ఉంది. లేని ఏళ్ళ ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. ఈ రోజున దుర్గా ఆరాధన చాలా అవసరం. కాలభైరవాష్టకం పారాయణ చేసుకోవడం చాలా మంచిది. కన్యారాశి. జన్మంలో గురువు అనే పేరు, వ్యయరాహువు, అర్ధాష్టమ శని, సప్తమంలో శుక్రచంద్రులు, అష్టమంలో రవిబుధులు, వీళ్ళందరూ కూడా ప్రతిబంధకాన్ని క్రియేట్ చేసేటువంటి గ్రహాలే. ఏదో తెలియని అశాంతి. ఏ పని చేస్తున్నాం, ఎందుకు చేస్తున్నాం ఈ పని, ఇది మన అవసరమా, చేయాలా అనేటువంటి భావన. ఈ భావనతో పాటు కొంచెం ఏదో తెలియని అనుకూలం లేనటువంటి స్థితి, సమస్యలు, చికాకులు అనుకోకుండా వస్తూ ఉంటాయి. మంచిగా వెళ్దామన్నా చెడు ఎదురయ్యే అవకాశం ఉంది. కలహాలు, సుఖం లేని జీవితం, కష్టప్రదమైన జీవితం, ఇబ్బందులు తరచుగా వస్తూ ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు సరిగా సాగని స్థితి, ఆర్థిక ఆరోగ్య విషయాల్లో ఇబ్బందులు, ప్రతి విషయంలోనూ చికాకులు, ప్రతి అంశంలోనూ కూడా సమస్యలు, ఇలాగా మానసికంగా, శారీరకంగా బాగా నలిగిపోయే అవకాశం ఉంది కన్యారాశి వాళ్ళకి. ఆదిత్య హృదయం, దుర్గా సప్తశ్లోకి పారాయణ చేసుకోండి. శ్రీమాత్రే నమః నామాన్ని సదా జపిస్తూ ఉండండి కొన్నాళ్ళ పాటు ఆపకుండా. తద్వారా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. తులారాశి. ఒక్కోసారి ధైర్యం, ప్రతి పని నేను చేసేస్తానటువంటి మాట చూసేవాళ్ళకు కూడా ఆశ్చర్యం వస్తుంది. నిజంగా మనవాడే నా ఈ పని చేస్తుందని. ఒక్కోసారి అధైర్యం, ఏ పని చేద్దామన్నా సరే చేద్దామా వద్దా అనేటువంటి సంశయం, ఈ విధమైనటువంటి ఆలోచనలతో కొంచెం సతమతమవుతున్నటువంటి పరిస్థితి ఏర్పడుతుంది తులారాశి వాళ్ళకి. కొన్ని సందర్భాల్లో ధైర్యంగా ముందుకు వెళ్తారు, కొన్ని సందర్భాల్లో ఇబ్బందికరంగా ముందుకు వెళ్తూ ఉంటారు. ఏదో తెలియని సమస్య, చికాకు అని కూడా వెంబడిస్తూ ఉంటాయి. అందువలన ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరచాలి. ఆర్థిక ఆరోగ్య విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాలను కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు కూడా కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. అందువల్ల తులారాశి వాళ్ళు ఈ రోజున ప్రాతకాలంలో నవగ్రహ పూజ, గోపూజ చేసుకుని బయటకు వెళ్తే చాలా ఉత్తమంగా ఉంటుంది. లేని ఎడల కొంచెం అశాంతి బాగా వెంబడించే అవకాశం వస్తుంది. వృశ్చిక రాశి. చాలా అనుకూలమైన కాలం. ధైర్యయుక్తమైన బుద్ధిని ప్రదర్శిస్తారు. అవసరమైన చోట తెలివిని ప్రదర్శిస్తారు. చాలా అనుకూలంగా కాలం నడుస్తూ ఉంటుంది. శరీరం కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఆరోగ్యం చిన్న చిన్న సమస్యలను సృష్టిస్తూ ఉంటుంది. కానీ దైనందిన కార్యక్రమాలు, కుటుంబ వ్యవహారాలు, ఉద్యోగ విషయాలు, వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాలు అన్నీ కూడా చాలా చక్కగా లాభదాయకంగా నడుస్తూ ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు బాగుంటాయి. కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో అనుకూలమైన స్థితి. షేర్ వ్యాపారులకు మంచి ఫలితాలు వస్తాయి. విద్యార్థులకు కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. వెరసి వృశ్చిక రాశి వాళ్ళకి అన్ని విధాల లాభాలు వచ్చే అవకాశం ఉంది. ధనురాశి. ఈ ధనురాశి వాళ్ళు ఈ రోజున ప్రతి పనిలోనూ కూడా మంచి ఫలితాలు అందుకుంటూ ఉంటారు. కొంచెం పనులు ఆలస్యం అవుతూ ఉంటాయి అంతే. ఆ ఆలస్యం అవుతుంటే అధైర్యపడిపోతూ ఉంటారు. నేను మొదలెట్టాను అనవసరంగా ఈ పని, అవుతుందో అవదో, అవకుండా ఎక్కడికి పోతుంది, ఖచ్చితంగా అవుతుంది. వాళ్ళ షష్ఠ కుజుడు పనులు పూర్తి చేస్తాడు. అలాగే చతుర్థంలో శుక్రుడు అనుకూల స్థితిని ఇస్తాడు. మీకు కొంచెం స్నేహితులతో కొంచెం అనుకూల స్థితి తక్కువగా ఉంటుంది. వాళ్ళతో ఎక్కువ సంభాషణ చేయడం కూడా మంచిది కాదని చెప్పేసి ప్రత్యేకమైన సూచన చేస్తూ ఉన్నాం. అలాగే పనులు ఆలస్యం అవుతూ ఉంటాయి. వాత సంబంధమైన కానీ, హార్ట్ సంబంధించిన కానీ, రక్త సంబంధమైన కానీ అనారోగ్యాలు కనుక ఉంటే అటువంటి వాళ్ళు కొంచెం ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి.
విదేశీ నివాస ప్రాణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్తగా కనబరచాలి. అవకాశం ఉంటే కనుక దుర్గా సప్తశతిలోకి పారాయణ చేసుకోండి, ఆంజనేయ స్వామివారికి హనుమాన్ చాలీసా పారాయణ చేసుకోండి, తద్వారా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. మకర రాశి. మానసికంగా కొంచెం అశాంతి ఆందోళన ఉన్నప్పటికీ కూడా దైనందిన కార్యక్రమాలు, కుటుంబ విషయాలు, ఉద్యోగ, వ్యాపార, ఆర్థిక, ఆరోగ్య విషయాలన్నింటిలో కూడా చాలా చక్కటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఇవాళ రోజున శ్రమ చేస్తున్న కొద్దీ కూడా లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఏలినాటి శని ప్రభావం ఈ రోజున ఎక్కువగా పనిచేయదనే చెప్పాలి. మీకు ఈ రోజున మీరు స్టార్ట్ చేసిన ప్రతి అంశం కూడా చాలా చక్కగా సానుకూలంగా పూర్తవుతుంది. విదేశీ నివాస ప్రాణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా చక్కటి ఫలితాలు, మంచి ఫలితాలు తీసుకుంటారు. సుఖశాంతులతో కాలక్షేపం చేసి ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. అంతటా విజయాలు సాధించే అవకాశం వస్తుంది. ఎంతో ఉన్నతమైనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం వస్తుంది. కుంభరాశి. రాహు వీళ్ళకు కూడా బాలేదు. మకర రాశి వాళ్ళు, కుంభరాశి వాళ్ళు ఇరువురు కూడా రాహువుకి సంబంధించి దుర్గా ఆరాధన చేయడం మంచిది. అలాగే ఈ రోజున కుంభరాశి వాళ్ళకి దైనందిన కార్యక్రమాలు బాగుంటాయి, కుటుంబ విషయాలు బాగుంటాయి, ఉద్యోగ విషయాలు బాగుంటాయి, వ్యాపార విషయాలు బాగుంటాయి, ఆర్థిక, ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రాణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాల్లో డబ్బులు ఖర్చు బాగా అవుతాయి. అలాగే షేర్ వ్యాపారులకు, ఫైనాన్స్ వ్యాపారులకు మంచి కాలం నడుస్తుంటుంది. అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తారు. మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శిస్తూ ఉంటారు. అంతటా కూడా విజయాలు సాధించే అవకాశం ఉంది. మీనరాశి. ఈ రోజున మీనరాశి వాళ్ళు అన్ని విధాల లాభాలు పొందే అవకాశం ఉంది. దైనందిన కార్యక్రమాలు బాగుంటాయి, కుటుంబ విషయాలు బాగుంటాయి, ఉద్యోగ, వ్యాపార, ఆర్థిక, ఆరోగ్య విషయాలు బాగుంటాయి, విదేశీ నివాస ప్రాణ ప్రయత్నాలు బాగుంటాయి, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు బాగుంటాయి, కోర్టు వ్యవహారాలు బాగుంటాయి, రుణ వ్యవహారాలు బాగుంటాయి. అందరి దగ్గర గౌరవ మర్యాదలు బాగా పొందే అవకాశం వస్తుంది. శుభకార్య ప్రయత్నాలు, పుణ్యకార్య ప్రయత్నాల్లో మీరు చాలా వేగంగా ముందుకెళ్తుంటారు. బంధువులు, మిత్రులు అందరూ కూడా మిమ్మల్ని సహకరించే అవకాశం వస్తుంది. మొత్తం మీద చాలా చక్కటి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీన్ మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం తత్సత్.